కొద్దిసేపు మనం లేఖనాలను ధ్యానం చేద్దాం. వాస్తవంగా ఈ శుక్రవారం మనం ఎక్కువ విజ్ఞాపన ప్రార్థనలోనే గడుపుతాం. అయినప్పటికీ కొద్దిసేపు దేవుని మాటలు కూడా ధ్యానం చేద్దాం. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నివసిస్తున్న ప్రతి క్రైస్తవుడు సిద్ధముగా ఉండాలి అట. ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు అనేది ఇది క్రైస్తవులకు మాత్రమే. ఇదిగో ఇది అన్యులకు ఈ మాట తెలియదు. సిద్ధపాటు లేకపోతే జీవితం ఫెయిల్ అయిపోతుంది. సిద్ధపాటు లేకుండా ఎగ్జామ్ రాస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాం. సిద్ధపాటు లేకపోతే సమాజంలో మనకు గుర్తింపు ఉండదు. సిద్ధపాటే లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఓడిపోతాం. సిద్ధపాటే లేకపోతే గెలుపు అసాధ్యం. సిద్ధపాటే లేకపోతే వెనుకంజలో ఉంటాం. సిద్ధపాటే లేకపోతే స్థితిగతులు సరిచేయబడవు. సిద్ధపాటే లేకపోతే ఉన్నత స్థితికి చేరలేం. సిద్ధపాటే లేకపోతే చేరుకోవలసిన గమ్యం చేరలేం. సిద్ధపాటే లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాం. సిద్ధపాటే లేకపోతే విజయము నిన్ను వరించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బోల్డ్ అంత వాక్యం నేర్పించాడు, కానీ అయితే అంతసేపు మాట్లాడడానికి నాకు సమయం సరిపోకపోవచ్చు. మీకు 7 విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా, సాక్ష్యమిచ్చుటకు క్రైస్తవ విశ్వాసి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, యేసును వెంబడించుటకు సిద్ధంగా ఉండాలి. మూడవదిగా, సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. నాలుగవదిగా, ప్రభువును కలుసుకొనుటకు సిద్ధంగా ఉండాలి. ఐదవదిగా, ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి. ఆరవది, దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధముగా ఉండాలి. ఏడవదిగా, నీవు సిద్ధముగా ఉండి నీ తోటి వారిని సిద్ధపరచాలి. దేవుడు ఎంతసేపు నాతో మాట్లాడతాడో తెలియదు, కానీ కరెక్ట్గా సమయానికి నేను ముగించేస్తా. ఆయన ఎన్ని మాట్లాడినా 1-2 మాటలతో ఒకలా టైం అయిపోతే అంతటితో ముగిస్తా. దేవుని చిత్తమైతే మళ్ళీ మనం దీంట్లో కలుసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంటి? ఏంది నిర్మలమైన మనస్సాక్షి అంటే? చెప్పాలా? ఏందమ్మా నిర్మలమైన మనస్సాక్షి అంటే? నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంది? కల్ముషము లేనిది. తర్వాత పవిత్రమైనది. తర్వాత చెప్పాలా? పరిశుద్ధమైనది. ఇటువంటి మనస్సాక్షి కలిగి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముగా సమాధానం చెప్పాలంట. గౌరవముతో సమాధానం చెప్పాలంట. వారు కఠినముగా మాట్లాడినప్పటికీ మనం అలా మాట్లాడకూడదంట. భయముతో సమాధానం చెప్పాలంట. క్రీస్తు గురించి చెప్పడానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే
మన హృదయాల్లో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలా. ప్రతిష్టత అంటే ఏంది? ప్రతిష్టత అంటే ఏంది? ప్రతిష్టత అంటే ఏంది చెప్తారా ఎవరైనా? ఏంది ప్రతిష్టత అంటే? ప్రతిష్ట అనే దానికి ఒక మాట చెప్పండి. స్థిరమైనది. ఏంది? ప్రతిష్ఠించారు, అక్కడ ఆ బొమ్మను ప్రతిష్ఠించారంటే అది స్థిరముగా ఇంకా ఉంటుంది, అంతే. స్థిరముగా ఉండేది. ప్రతిష్ఠించుట అంటే ఇచ్చివేయటం అని కూడా అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించుట అంటే సమర్పించడం అని కూడా అర్థం. ఇక్కడ మీ హృదయాలను దేవునికి ప్రతిష్ఠించుకోండి అంటే హృదయములో దేవుణ్ణి పెట్టి నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడమే. మళ్ళీ చెప్తున్నా, హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంట? దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలంట. అయితే నేనంటాను, హృదయములో దేవుని పెట్టి నిన్ను నీవు ఆయనకు అర్పించుకోవడమే దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవడం అంటే. చాలామంది అంటారు, మేము పోయేది చర్చికే, మేము కొలిచేది యేసయ్యనే, మా ఇంట్లో దేవుని వాక్యాలు తప్ప మా ఇంట్లో ఇంకేమీ లేవు, మేము ఆరాధించేది ఆ ప్రభువునేనయ్యా, కానీ హృదయంలో దేవుని మటుకు ప్రతిష్ఠించుకోరు. ఎక్కడ ప్రతిష్ఠించుకుంటే హృదయంలో దేవునికి స్థానం వస్తుందో, ఎక్కడ నువ్వు ప్రతిష్ఠించుకుంటే హృదయంలో దేవునికి స్థానం ఇస్తే లోకాన్ని అనుభవించలేదు. బాగా మీరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. హృదయములో నువ్వు ప్రతిష్ఠించుకుంటే, యేసయ్యని నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఇదిగో లోకాన్ని నువ్వు ఇక అనుభవించలేవు. హృదయంలో దేవునిగా నువ్వు ప్రతిష్ఠించుకొని నీవు దేవునికి అర్పించుకుంటే, ఇదిగో లోకానికి నీవు దూరంగా ఉంటావు. ప్రియమైన విశ్వాసి, సాక్ష్యం ఇచ్చుట కంట మనం ఏ విధంగా ఉండాలంట? సిద్ధముగా ఉండాలంట. అక్కడ సిద్ధముగా ఉండడానికి ముందు చాలా చెప్తున్నాడు. ఏమేమి చెప్తున్నాడు? నిర్మలమైన మనస్సాక్షి ఉండాలంట. తర్వాత ఏమేమి ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి ఉండాలంట. ఇంకా నిరీక్షణ ఉండాలంట. ఏమంటమ్మా? సాత్వికమైన మనసు ఉండాలంట. ఇంకా భయం ఉండాలంట. యేసయ్యని హృదయంలో ఏం చేయాలంట? ప్రతిష్ఠించుకోవాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చుటకు ఇదిగో నీవు సిద్ధముగా ఉండాలి. నేనంటాను, ఇతరులకి యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఎవరి సాక్ష్యం బాగుండాలా? చెప్పాలా? మన సాక్ష్యం బాగుండకపోతే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పలేవు. అందుకనే కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుషునికి నువ్వు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలంటే అది మీరు తెలుసుకొనుటకై ఈ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? నువ్వు మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలంట? నువ్వు సాక్ష్యం ఇచ్చేది ఏ విధంగా ఉండాలంట? ఉప్పు వేసేదిగా ఉండాలంట. రెండవది రుచిగా ఉండాలంట. మూడవది కృపాసహితముగా ఉండాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. అంటే ఉప్పు వేసినంటే కూరలో ఉప్పు సరిగా వేయకపోతే ఏముండదు? రుచి ఉండదు. అది కానీ ఎక్కువ వేస్తే ఏమైపోద్ది? కసిమైపోద్ది, విషమైపోద్ది కూర కదా. ఇదిగో నువ్వు తగిన మోతాదుల్లోనే ఏం వేయాలా? ఉప్పేస్తే ఏం వస్తుందంట? రుచి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులకి నువ్వు దేవుని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు నీ మాట ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినదిగా ఉండాలా. ఉప్పు వేస్తే ఏం వస్తుందంట? అది కూడా ఎట్లా వేయాలా? సరైన మోతాదుల్లోనే వేయాలా, కరెక్ట్ సమయంలోనే వేయాలా. ఇదిగో కూరకంతా పట్టాల. ఏంది? కూరకి
నాటుకోడి చేసేటప్పుడు తగిన సమయంలాగా ఉప్పు వేయకపోతే మొక్కకి పట్టద్దా? అమ్మ కూర మటుకు రుచిగా ఉంది కానీ మొక్క మటుకు అంటే ఏమని సరైన టైంలో ఉప్పు వేయలా. ఇదిగో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్లు ఉండాలా అండోయ్. మళ్ళీ చెప్తున్నాడు, అది రుచిగా ఉండాలా. అంత మాత్రమే కాదు, కృపాసహితముగా ఉండాలా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 18 నుంచి 21 వరకు ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవండి. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 18-21. అమ్మా అతడు వారితో ఇట్లాగన్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టినప్పటి నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలా నడుచుకున్నానో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాను, కన్నీళ్లు విడుచుచు అమ్మా పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవిస్తున్నానో మీకే తెలుసు. ప్రయోజనకరమైంది ఏది దాచుకోగా బహిరంగంగా ఇంట మీకు తెలియచేస్తూ బోధిస్తూ వచ్చాను. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలా సాక్ష్యం ఇస్తున్నానో చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకే తెలుసు. నేను యూదుల కుట్ర వలన ఇన్ని శోధనలు అనుభవించానో మీకే తెలుసు. అయినా నేను ఎలా ఉన్నానంటే కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయ భావముతో. ఇదిగో ఆడ మాట్లాడుతున్నాడు. మీరు మూలవాక్యం చదివినప్పుడు 1 పేతురు రాసిన పత్రిక 3:15లో సాత్వికము కలిగి అనే మాట. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, కూడా ఆయన అంటున్నాడు, నేను కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగ ప్రభువును సేవిస్తున్నానో మీకే తెలుసు. అంత మాత్రమే కాదు, ప్రయోజనకరమైంది ఏది దాచుకోక బహిరంగంగా ఇంట మీకు తెలియజేస్తూ బోధిస్తూ వచ్చాను. ఇంట నేను తెలియపరుస్తూ మీకు బోధించాను. ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో బాధలు అనుభవించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఒక మాట చెప్పనా, నేను యూదులకును ఇదిగో గ్రీసు దేశస్థులకును ఎలా సాక్ష్యం ఇస్తున్నానో, నా జీవితం ఏ విధంగా ఉందో, యూదుల మధ్య గ్రీకుల మధ్య నా జీవితం ఎలాగుందో మీకే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్తున్నాడు ఆయన ఈ మాట? ఎవరు చెప్తున్నాడు తెలుసా? పౌలు ఎవరు చెప్తున్నాడు? ఎఫెసులో ఉన్న పెద్దల్ని మేలుకొలుపుతూ మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఏ విధంగా ఉన్నానో, నా సాక్ష్యం ఏ విధంగా ఉందో, నా జీవితం ఈ మధ్య ఏ విధంగా ఉందో, ఇదిగో యూదుల దగ్గర గ్రీకుల దగ్గర నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో, ఏ విధంగా జీవిస్తున్నానో, ఇదిగో నా సాక్ష్యం ఏ విధంగా ఉందో, అది ఉప్పు వేసినట్లుందో, అది రుచికరంగా ఉందో, ఇదిగో అది కృపాసహితముగా ఉందో లేదో అది మీకే తెలుసు. నా గురించి నేను డంబాలు చెప్పుకోను, నా గురించి నేను గొప్పలు చెప్పుకోను. నేను ఏ విధంగా జీవిస్తున్నానని మీకు తెలుసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ ఇంట్లో నీ సాక్ష్యం ఎలా ఉందో, ప్రియమైన విశ్వాసి, నీ సంఘంలో నీ సాక్ష్యం ఎలా ఉందో, నీ ఇంటి పక్కన వాళ్ళకి నీ సాక్ష్యం ఎలా ఉందో, నీ సాక్ష్యమే బాగులేకపోతే యేసు గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన త్రోవని సరళము చేయడానికి వచ్చిన శబ్దాన్ని నేను, ఇదిగో ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా పాత్రుని కాను నేను, నాకంటే ముందున్నవాడు ఆయనే. నేను నీటితో బాప్తిసం ఇస్తే ఆయన
పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తాడు. ప్రియమైన దేవుని వెళ్ళారా, ప్రియమైన దేవుని వెళ్ళారా, ఇదిగో దేవుని దగ్గర తగ్గించుకున్న యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వినయభావంతో ఉన్న యోహాను. ఇదిగో నేను ఎవరి గురించి ప్రకటించడానికి వచ్చాను, ఇదిగో ఆయన నా వెనకే వస్తూ ఉన్నాడు. ఆయన చెప్పులు వారు ఇప్పడానికి నేను పాత్రుని కాదు. ఇదిగో యోహాను సాక్ష్యం బాగలేకపోతే యేసయ్య గురించి అంటారా ఎవరైనా? పలేవాడు పోవా, నీ కథ మాకు తెలుసా, నీ సంగతి మాకు తెలుసా అంటారా? ప్రియమైన విశ్వాసి, ఇదిగో క్రీస్తు బ్రతుకుతున్న దేవుని బిడ్డలారా, నువ్వు నీ సాక్ష్యం బాగుంటేనే యేసయ్య గురించి నువ్వు సాక్షిగా నిలబడగలవు. చూడండి, పేతురు కూడా ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 7 నుంచి 20 వరకు చదవండి. ఈ పేతురును యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి మీరు ఇది చేస్తున్నారు అని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేసిన ఉపకారాన్ని గూర్చి వాడు దేని వల్ల స్వస్థ పొందాడని నేడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇదిగో ఇప్పుడు ఆయన సాక్షిగా మారిపోతున్నాడు. ఏమని తెలుసా? సిలువ వేసినటువంటి, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుస్తున్నాడు. ఇదిగో ఇల్లు కట్టేవారే, మీరు త్రోసిపుచ్చిన రాయి ఆయనే, ఆ రాయే మూలకు తలరాయి అయ్యింది. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఏ నామం వలన మనకు రక్షణ పొందాలి కానీ, ఈ నామం వల్లే మనం రక్షణ పొందాలి కానీ, ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం వల్ల రక్షణ పొందలేమని బిగ్గరగా అరుస్తూ సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి బెదిరింపులు వచ్చినాయి. వీళ్ళని చంపేస్తామని అక్కడున్న ప్రజల్లో వీళ్ళని చంపేస్తాం అన్నోళ్ళు, వీళ్ళని చెరగ తీసుకుపోయిన వాళ్ళు, వీళ్ళను కొట్టినోళ్ళు. ప్రియమైన విశ్వాసే, ఇదిగో పేతురు యోహాను దేవుని కోసం సాక్షిగా నిలబడిపోయినారు. ఇదిగో నీ సాక్ష్యం ఎలా ఉందో నాకైతే తెలియదు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో నాకైతే తెలియదు. నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో నాకైతే తెలియదు. అందుకనే ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని, అమ్మా, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమములో ఇదిగో పాలుభాగస్తుడై ప్రధాన యాజకుడై ఇదిగో ఏమైనాడంటమ్మా ఆయన? అమ్మా, నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఇదిగో వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. నీ రక్షణకు, నా రక్షణకు కారకుడు ఎవరో? యేసుక్రీస్తు వారే. రెండవదిగా, యేసును వెంబడించుటకు సిద్ధంగా ఉండాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి అమ్మా. ప్రభువా, మీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనెను. ఆయన, పేతురు, నీవు ఎరుగువని ముమ్మారు కోడి కుయ్యదని నేను చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొన్నిసార్లు మనం ఆవేశపడిపోతారు పేతురులాగా. అయ్యా
నీ కోసం నేను అది చేస్తా, అయ్యా నేను నీ కోసం ఇది చేస్తా, నీ కోసం అలా బ్రతుకుతా ఇలా బ్రతుకుతా, నేను అలా ఉంటా ఇలా ఉంటా, ఏమీ చేయలేవు. అన్నీ ఒత్తి మాటలే. ప్రియమైన విశ్వాసి, దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు అంటావు పేతురు. ఇదిగో ఏంది యేసయ్యను వెంబడించడం అంటే? రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, అమ్మా హింస అయినను, అమ్మా కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, అమ్మా ఖడ్గమైనను, నన్ను ఇవన్నీ వచ్చినా సరే ఎడబాపున. ఇది యేసయ్యతో బ్రతకడం అంటే. యేసయ్యతో బ్రతకడం అంటే ఏందో మళ్ళీ చదువుతావా? మళ్ళీ చదువుతామా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాసేవాడెవడం? శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన, అమ్మా మనలను ఎడబాపున. ఇది యేసయ్యను వెంబడించడం అంటే. ఏమున్నా ఏమి లేకపోయినా, వస్త్రహీనత అయినా, శ్రమలైనా, ఉపద్రవమైన, తిండి ఉన్నా లేకపోయినా యేసయ్యను అంటి పెట్టుకొని ఉండడమే యేసయ్యను వెంబడించడం అంటే. యేసయ్యతో పాటు యేసయ్య ముందుకు పోతుంటే యేసయ్యతో పాటు వెనక నడుచుకొని పోవడం కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒకడు యేసయ్యని నేను కూడా వస్తానా అంటే, నువ్వే రాబద్దయ్యా, నీ పని నువ్వు చూసుకొని చెప్పిన రోజులు ఉన్నాయి, లేవా? ఇదిగో అనేక మంది యేసయ్య దగ్గరికి పోతే బోధరుగుద్దని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది యేసయ్య దగ్గరికి పోతే స్వస్థల తరగతి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసయ్యని వెంబడించడం అంటే ఇదిగో ఏదో తినడానికో లేకపోతే బాహ్య సంబంధంగా స్వస్థతలు జరగడానికో కాదయ్యా. యేసయ్యని నమ్మడం అంటే ఏం తెలుసా? శ్రమ అయినా, బాధ అయినా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన ప్రేమ నుండి నన్ను ఏదైనా ఎడబాపుద్దా? ఆయన ప్రేమ నుండి నన్ను ఏదైనా దూరం చేస్తుందా? ఆయన ప్రేమ నుండి నన్ను ఏదైనా కాదంటదా? కాదనగలద్దా? ఆయనకి నాకు మధ్య ఉన్న ప్రేమ అటువంటి ప్రేమ. ప్రియమైన విశ్వాసి, ఈ రోజుల్లో చాలామంది యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? లబ్ధి పొందడానికే వస్తారు. యేసయ్యని ఎందుకు వెంబడిస్తారు తెలుసా? యేసయ్యని వెంబడిస్తే మా సమస్యలు పోతాయో, యేసయ్యని వెంబడిస్తే మాకు అది జరగద్దు ఇది జరగద్దని దీనికోసం యేసయ్యని నమ్ముకోకబల్లే. యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. శ్రమల్లో ఆయన ప్రేమ నిన్ను ఆదుకుంటుంది. యేసయ్యని వెంబడిస్తే ఒకవేళ వస్త్రహీనుడైపోవచ్చేమో, అయినా కూడా ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. యేసయ్యని వెంబడిస్తే ఇదిగో అనేకమైన బాధలు కలుగుతాయి. ఆ బాధల్లో ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని వెంబడించడం అంటే అన్నీ కోల్పోయినా యేసయ్య ఉంటే చాలు అనడం యేసయ్యని వెంబడించడం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు, చదవండి. ఇతడు నా నామము కొరకు అమ్మా ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఎవరంట ఆయన? పౌలు. దేనికోసం నియమించబడ్డాడంటమ్మా? దేనికోసం నియమించబడ్డాడంట? శ్రమల కోసం నియమింపబడ్డాడు. ఇతను యేసయ్య పని చేయడం వల్ల కలిగే సంతోషం కోసమో, లేకపోతే యేసయ్యతో ఉండడం వల్ల కలిగే లబ్ధి కోసమో, యేసయ్యను కలగడం వల్ల జరిగే ప్రయోజనాల కోసమో కాదు. ఇదిగో యేసయ్యని నమ్ముకోవడం వల్ల వస్తాయే శ్రమలు, ఆ శ్రమల కొరకు ఈయన నియమింపబడ్డాడట. ఇది యేసయ్యని వెంబడించడం అంటే. ఇది యేసయ్యని వెంబడించుటకు సిద్ధంగా ఉండాలంటే ఇది. ఇదిగో ప్రియమైన విశ్వాసి, నువ్వు శ్రమలు భరించడానికి సిద్ధంగా ఉన్నావా? అట్టయితే యేసయ్య నువ్వు నిజంగా వెంబడిస్తున్నావు. ఆయన అంటాడు ఒక మాట, అయ్యా నేను నీతో వస్తానంటే ఎక్కడికి వస్తావు నువ్వు? ఇదిగో నక్కలకు ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు
గూలున్నాయి. మనిషి కుమారుడు తలవాల్చడం ఒక స్థలమే లేదు. నాకు తలవాల్చడం స్థలమే లేదు, నువ్వు ఎక్కడ వస్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడించడం అంటే ఇదిగో దేవునితో ఉంటాం, దేవునితో జీవిస్తాం, దేవునితో బ్రతుకుతూ, శ్రమల్లో ఓర్పు కలిగి, బాధల్లో ఓర్పు కలిగి, ఇదిగో రాబోతున్న ఆపదల్లో ఓర్పు కలిగి ఇదిగో ఆయన్ని వెంబడించడమే. కానీ యేసయ్య బోధకున్నంటూ, యేసయ్యకి రిప్రజెంటెంట్ అంటూ, యేసయ్య నన్ను యాజకుడిగా నియమించాడని అంటూ ఇదిగో బ్యాంకు బ్యాలెన్స్లు పోగేసుకోవడం కాదు, తర్వాత ఫోన్పే నెంబర్ల కింద ఇయడం కాదు కదా యేసయ్యని వెంబడించడం అంటే. ఇదిగో మీకు ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు ఇదిగో దీనికి డబ్బులు వేయండి అని కాదు యేసయ్యని వెంబడించడం అంటే. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, కరువైనా ఖడ్గమైన, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలైన, హింసలైన, బాధలైన యేసయ్యతో ఉండడమే. యేసయ్యను ఇదిగో యేసయ్యను వెంబడించుటలో సిద్ధముగా ఉండడం అంటే. మూడవ విషయం చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడు బోల్డ్ అంత వాక్యం చెప్పాడు కానీ నేను చెప్పడానికి టైం లేదు. మూడో విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. సువార్తను ప్రకటించుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. నా వలన అయినంత మట్టుకును రోమాలోని మీకును సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాణ్ణి కాను. ఎలయనగా అమ్మా, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడం కోసం అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజుల్లో దేవుని బిడ్డలో ఇంటింటి సువార్తను మర్చిపోయారు కదా. ఇంటింటికి వెళ్ళి దేవుణ్ణి ప్రకటించడానికి ఇష్టపట్టాల. గృహాలను దర్శించని బోల్డ్ ఎంతమంది పాస్టర్లను నేను చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యూట్యూబ్లో మెసేజ్లు పెట్టుకొని లక్షలు గడిస్తూ ఇదిగో అన్య ప్రజలకి, దేవుని తెలియని బిడ్డల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడంలా. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమాలోని మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగజేయడం కోసం అది దేవుని శక్తి అయి ఉన్నది. నేను ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తా, దేవుని గురించి తెలియపరుస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతాన్ని ప్రాచుర్యం చేయడానికి కోసం కాదు, ఇది యేసయ్యను తెలియపరచడానికి కోసం, యేసయ్య ప్రేమను తెలియపరచడానికి కోసం నిజమైన సువార్త అంటే. అందుకనే నేను ఒక మాట చెప్పి ముగిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12 నుంచి 23 వరకు చదవండి. అధికారమును వినియోగించుకొనలేదు.
క్రీస్తు సువార్తకు ఏ దేవుని ఆలయ పని చేసేవారు ఆలయం వల్ల జీవనం చేస్తారని బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠం మీద అర్పింపడిన వాటిలో పాలువారే ఉన్నారని మీరు ఎరుగరా? అలాగే సువార్త ప్రచురం చేసేవారు సువార్త వల్ల జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే ఓ ఎంత గొప్ప మాట! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యూట్యూబ్లో ఈ మాటలు వింటున్నా, ఇదిగో యాజకులారా, యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని ఆలయంలో పనిచేసేవారు ఆలయం వల్ల జీవనం చేస్తారని బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠం మీద అర్పించబడిన వాటిలో పాలువారు ఉన్నారని మీరు ఎరుగరా? అలాగే సువార్త ప్రచురపరిచేవారు సువార్త వల్ల జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు కదా. అయినా వీటిలో దేనినైనా నేను వినియోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా జరపాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఎవడైనా నా అతిశయానికి నిరర్ధకం చేయడం కంటే నాకు మరణమే మేలు. అబ్బా, ఎంత గొప్ప మాట ఈ మాట! ఎంత గొప్ప మాట ఈ మాట! ఎంత గొప్ప మాట ఈ మాట! నేను చనిపోవడమే మేలు. ప్రియమైన విశ్వాసి, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయించడానికి కారణం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త నేను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. నేను సువార్తను ప్రకటింపకపోయినట్లయితే అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేస్తున్నా, నాకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది కనుక నేను చేస్తున్నాను. నేను లబ్ధి కోసం నేను స్వార్థ ప్రకటించట్లేదయ్యా. నేను ఈ లబ్ధి పొందుకోవడానికి కోసం నేను ఆయన పని చేయటం లేదయ్యా. ఇది నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా. ప్రతిఫలం ఆశించి నేను పని చేయటం లేదు. ఆయన ఏదో నాకు ఇస్తాడని పని చేయడం లేదు. నా మీద భారం మోపబడింది, భారం మోపబడింది. అలా అయితే నా ప్రతిఫలం ఏమిటి? నేను సువార్తను ప్రకటించేటప్పుడు సువార్తలో నాకున్న అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించడమే నా ప్రతిఫలం. ఏందంట? ఏం చేస్తున్నానంట? సువార్తను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి మన మందిరానికి ఒక సేవకుని పిలిచా. నాకు ఫోన్ చేశాడు ఒక అన్న, తమ్ముడు మా మందిరానికి ఒక సేవకుని పిలిచాను, సేవకుడి పేరు చెప్పను. ఈ టైంలో క్రిస్మస్ టైంలో బాగా బిజీగా ఉంటాం, నేను రావాలంటే మీరు నాకు 25,000 ఇస్తే నేను వచ్చి మీకు వాక్యం చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 25,000 కోసం ఆయన పిలిపిస్తే దేవుని మాటలు ఏమైనా ఆయన వినిపిస్తాడా? ఆయన మాటలు తప్ప. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు తెలుసా? నేను ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా ప్రతిఫలం. అది నా ప్రతిఫలం ఏం తెలుసా? ఉచితముగా ప్రకటించడమే. నా మీద ఒక భారం మోపబడి ఉంది. ఒకవేళ నేను ఏదైనా అతిశయిస్తే నాకు మరణమే మేలు, నాకు మరణమే మేలు. నన్ను చూసుకొని, నా యోధా గోత్రాన్ని చూసుకొని, నా బెన్యామీను గోత్రాన్ని చూసుకొని, ఇదిగో నేను ధర్మశాస్త్రము ప్రకారం ఏడవ రోజు నేను సున్నతి పొందిన వాడను, ఇవన్నీ ఉన్నాయి నాలో, నేను ఇజ్రాయేలుడను, నేను రోమియుడను, వీటన్నిటిని చూసుకుని అతిశయించాను అనుకో. ఈ అతిశయించడం కంటే నేను చచ్చిపోవడమే మేలు. నేను డబ్బుల కోసం పని చేయడంలా, నేను ప్రతిఫలం ఆశించి పని చేయడంలా. నా ప్రతిఫలం ఏం తెలుసా? ఉచితంగా పని చేయడమే నా ప్రతిఫలం. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన విశ్వాసి, ఇదిగో దేవుడు నీకు కూడా బాధ్యత చెప్పాడు, నీకు కూడా బాధ్యత పెట్టాడు. ఇదిగో
నీ ఉద్యోగంలో నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? నీ వ్యాపారంలో నువ్వు దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఇదిగో అనేక మందికి నీ జీవితం ద్వారా ఏసే సువార్త నువ్వు చేస్తున్నావా? ఇదిగో నువ్వు కూలి పనికి పోయేటప్పుడు నీ పక్కన నాటేసే వాళ్ళకి, లేకపోతే నీతో పాటి పనిచేసే వాళ్ళకి పొలంలో ఏసే గురించి ఏ రోజని చెప్పావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అంటున్నాడు, చదువమ్మా 19 నుంచి చదువమ్మా, మాట ముగిచ్చేస్తా, 23 వరకు చదవండి. 19 నుంచి, అందరి విషయంలో నాకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఎక్కువ మందిని సంపాదించడానికి అందరికీ హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఈ మాట. ఏం చేసుకున్నాడంట? అపోస్తలుడైన పౌలు రే అంటే సెంటర్లో నిలబడి స్తంభించిపోయింది. అందరు ఏడాడు ఆగిపోయినారు. అమ్మా పౌలు గారు వచ్చారు, సౌలు వచ్చాడు. గుర్రాలు తీసుకొని అనేక మందిని మనుషులను తీసుకొని ఆ ఊచకోత కోసిన వ్యక్తి, క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి పరుగులు ఎత్తిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని వల్లు వేసిన వ్యక్తి, గమాలియేలు పాదాల దగ్గర శిష్యరకం చేసిన వాడు, ఇదిగో రాజ్యముద్రను పొందుకొని రాజ్యంలో దేశంలో అధికారాన్ని పొందుకున్న వ్యక్తి ఏమైపోయాడంటమ్మా? దాసుడైపోయాడంట. అబ్బా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత బాధేసిందో. దాసుడైపోయాడంట. నేను దాసుడయ్యాను. యూదులను సంపాదించడానికి యూదులకు యూదునులా ఉన్నాను. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడినాను, కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళ ఉన్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వానికి గాను క్రీస్తు విషయమై ధర్మశాస్త్రానికి లోబడిన వాడు గాను అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వానిలా ఉన్నాను. బలహీనులు సంపాదించడానికి బలహీనులకు బలహీనుడయ్యాను. ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలని అందరికీ అన్ని రకాల వాడినయ్యాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన సేవకుడు, నిజంగా సువార్తను ప్రకటించేవాడు ఈయనే. దేవుని ఇదిగో దేవునిలా తెలియపరిచిన వాడు ఆయనే. క్రీస్తుని ప్రభువులా చూపించిన వాడు ఆయనే. ఆయన జీవితం ఒక మాదిరిగా మారిపోయింది. అందుకని ఆయన ఆ మాట అనగలిగాడు. ఎవరు అనలేకపోయారు, కానీ ఆయన ఒక్కడే అన్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించండి. నేను ఆయన దాసుని రూపం ధరించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువను మోసిన వ్యక్తిగా, క్రీస్తు సిలువను ప్రేమించిన వ్యక్తిగా, క్రీస్తుతో పాలుభాగస్తుడిగా, క్రీస్తు మరణములో పాలుభాగస్తుడిగా జీవించాడు. క్రీస్తు పునరుత్థానంలో పాలుభాగస్తుడిగా జీవించినాడు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నువ్వు కూడా అపోస్తలుడైన పౌలులాగా ఈ లోకంలో జన్మించిన వాడివే. నీ జీవితం ఎలా ఉంది? అనేక మందిని మార్చడానికి కోసం ఆయన దాసునిగా మారిపోయాడంట. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడిగా మారిపోయాడంట. అన్ని విషయంలో తగ్గించుకొని బ్రతికాడంట. నువ్వే విధంగా జీవిస్తున్నావు? ఈరోజు నీ విజ్ఞాపనలో, దేవా నాకు నువ్వు ఉంటే చాలు, దేవా నా కుటుంబంలో కార్యాలు చేయి, నేను దాసుని రూపంలో మారడానికి ఇష్టపడుతున్నాను, నేను సాత్వికుడిగా మారిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో నా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని నన్ను నేనే నీకు అర్పించుకుంటాను. నిజమైన నీ బిడ్డగా, నిజమైన నీ దాసుడిగా నేను మారిపోతాను. వేటిలో అంటమ్మా?
సాక్ష్యం ఇచ్చుటకు నువ్వు ఏ విధంగా ఉండాలా? తర్వాత యేసుని వెంబడించుటకు, మూడవదిగా సువార్తను ప్రకటించుటకు నువ్వు సిద్ధముగా ఉండాలా. దేవుని చిత్తమైతే 4 విషయాలు మళ్ళీ మీతో నేను పంచుకుంటాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను సిద్ధంగా ఉంటానయ్యా. నా జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోద్దయ్యా. నిన్ను మాత్రమే నేను వెంబడిస్తానయ్యా.